దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా క్రిమినల్ కుట్ర ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ఈ కేసులో 6 వ్యక్తులు 3 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. వారిలో శ్యామ్ పిట్రోడా సహా మరికొందరున్నారు. అలాగే అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. వీరంతా నేషనల్ హెరాల్డ్ పత్రిక మాతృ సంస్థ అయిన ఏజేఎల్ ను మోసపూరితంగా చేజిక్కించేందుకు క్రిమినల్ కుట్ర పన్నారనే ప్రధాన ఆరోపణ. కోల్కతాకు చెందిన షేల్ కంపెనీగా చేపట్టబడుతున్న డోటెక్స్ మర్చెండైజ్ యంగ్ ఇండియన్ కు 1 కోటి రూపాయలు అందించిందని ఆరోపించారు. 2 కాంగ్రెస్ నాయకులు 76% వాటాలను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు చెల్లించి సుమారు 2000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఏజేఎల్ పై నియంత్రణ సాధించిందన్న ఆరోపణలు ఉన్నాయి. యంగ్ ఇండియన్ లో వాటాలు కలిగిన ఆ 2 కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలేనని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అక్టోబర్ 3న ఈడీ అందించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ తో ఈ కేసు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. అయితే మనము చూస్తే నిన్న ఢిల్లీ పోలీసులు ఏదైతే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏదైతే ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో వాళ్ళు కొత్త ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం, ఆ నమోదు చేసే క్రమంలో కూడా మనీ లాండరింగ్ పరిశోధనలో ఈ మొత్తం ఇష్యూకి సంబంధించిన ఫిర్యాదును అందించడం. అందులో ఎఫ్ఐఆర్ లో క్రిమినల్ కోర్టు అంటే ఐపీసీ సెక్షన్ 120B, మోసం 420, అలాగే 406 వంటి నేరాలకు సంబంధించిన ఉన్నాయి. ఇది మొత్తము ఈ కేసు 2008 నుంచి 2024 వరకు కూడా మొత్తం కవర్ చేసేలాగా ఈ ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం అన్నది మనకు తెలుస్తుంది. ఇందులో కీలకంగా మనకు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుగా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఎన్ని సందర్భాల్లో ఏం జరిగినా సరే ఫైనల్ గా మాట్లాడే మాట మాత్రం సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీకి సంబంధించి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టుగా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఈ ఒక్క కేసు వాళ్ళిద్దరూ ఉండడం, ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో 6, ముఖ్యంగా శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ గా ఆయన ఉంటారు. అలాగే సుమన్ దుబే, సునీల్ భండారి, అలాగే మరో 3 అంటే ఎవరు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్ వంటి ఇద్దరు నాయకులు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు పేర్లు కూడా ఇంట్లో ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం 6 మంది పేర్లు ఇందులో కనిపిస్తున్నాయి. కంపెనీలు కూడా యంగ్ ఇండియా, అలాగే అసోసియేట్ జనరల్ లిమిటెడ్, డోటెక్స్ మర్చెండైజ్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే కోల్కతా ఆధారంగా ఉన్న ఒక షెల్ కంపెనీగా చెప్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం కేసు మాత్రం ఒక కీలక మలుపు తీసుకుందని చెప్పాలి. అంతేకాకుండా దాదాపుగా 2000 కోట్ల రూపాయల విలువైన ఏజేఎల్ ను ఈ ఆస్తులు ఏదైతుందో యంగ్ ఇండియా అనే కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా వాళ్ళు దీంట్లో రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీలు 76% షేర్లు కలిగి ఉన్నారన్నదే ఇచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం కంపెనీకి 50 లక్షలు చెల్లించి దాదాపు 2000 కోట్ల వర్తున్న కంపెనీని వాళ్ళు సొంతం చేసుకోవడం అనేది వీరింది ఆరోపణ. ఇది కూడా 2012లో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ ఇప్పటి వరకు కూడా ట్రైల్ నడుస్తూనే ఉంది. పలు సందర్భాల్లో వాళ్ళని పిలిచి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళతో డైరెక్ట్ గా సోనియా గాంధీని కానివ్వండి, రాహుల్ గాంధీని, అలాగే వీళ్ళందరినీ కూడా పిలిచి దర్యాప్తు చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి దీన్ని క్లియర్ గా చెప్తుంది. ఇది పొలిటికల్ వెండెట్టా అని, అలాగే పొలిటికల్ విచ్ హంట్ గా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కేవలం రాజకీయ కుట్రలలో భాగంగా మాత్రమే ఇలాంటివి చేస్తున్నాయి. దానికి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది అన్నది వాళ్ళు చెప్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, ఇంకా మిగిలిన వాళ్ళని కేవలం ఇది ఒక రాంగ్ ఇంటెన్షన్ తోనే చేస్తున్నారు అన్నది చెబుతోంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు మనకు అంటే April 9, 2025లో ఈడీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ కేసులో కాంగ్రెస్ తీర్పును December 16, 2025కి వాయిదా వేసిన నేపథ్యంలో ఆ సందర్భంలో వాళ్ళిద్దరు ఎవరైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా వాదించే అవకాశం ఇవ్వాలని కూడా కోర్టు అప్పట్లో ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కొత్త ఎఫ్ఐఆర్ ప్రకారము పోలీసులు ఏదైతే ప్రిడికేట్ అఫెన్స్ అంటే ఇది మొదటి నేరంగా పరిశోధన చేస్తారు. ఈ మనీ లాండరింగ్ కేసుని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే PML అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఇదే కేసు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే కోర్టులో ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా చూస్తే మాత్రం 2025 ఎన్నికల సమయంలో దీనికోసం మరికొన్ని స్పెషల్ ట్రాక్లు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్ 2025లో దీనికి సంబంధించిన ఒక
అంచనా అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చిదంబర్.